సైన్స్ నో ఈజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2024 నోటిఫికేషన్ సిసిఐఏ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, అసలు కట్ ఆఫ్ వాళ్ళు సెలెక్షన్ ఎలా చేస్తారో చూద్దాం. ఇప్పుడు సికింద్రాబాద్ జోన్కి మనకి 327 పోస్టులు ఉన్నాయండి. 327 పోస్టులు ఉన్నాయి. అయితే వాళ్ళు ఇప్పుడు మనం లాస్ట్ నోటిఫికేషన్లో చూసాం 31 పాయింట్ అట్లా ఉంది కట్ ఆఫ్ మనకి 2019 నోటిఫికేషన్లో. మరి ఇప్పుడు ఈ 31 పాయింట్ ఇట్లా అసలు ఈ కట్ ఆఫ్ ఎంత, ఇది ఎట్లా తీసిరంటే మనకి ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు ఉన్న పోస్టులను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తా. 327 పోస్టులు ఉన్నాయి కదండి. వాళ్ళు ఏం చేస్తారంటే హయ్యెస్ట్ అంటే ఇప్పుడు అందరూ అప్రెంటిస్షిప్ హోల్డర్స్ అందరూ ఎగ్జామ్ రాశారు కదా, అందులో హయ్యెస్ట్ ఎవరికి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ABCDE అనుకుందాం, ఇతనికి ఒక 70 అట్లా, అంటే NAC ప్లస్ CBT 70 అట్లా వచ్చాయి అనుకుందాం. ఈయనకు 60 అట్లా వచ్చాయి. ఇట్లా 60, ఈయనకు 61 వచ్చాయి, ఈయనకు 59 వచ్చాయి, ఈయనకి ఒక 45 వచ్చాయి అనుకున్నాం. NAC ప్లస్ CBT అంతా. ఇప్పుడు హయ్యెస్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి తీస్తారు. హయ్యెస్ట్ నుంచి 70 ఇట్లా A, తర్వాత CBD ఇట్లా 327 పోస్టులు ఇట్లా టాప్ నుంచి వస్తారు. ఇట్లా లాస్ట్ ఉంటుంది కదా 327th పోస్ట్. అప్పుడు ఎవరు లేరు, ఈయన ఒక్క ఆయనే ఉన్నాడు, అంటే ఈ 327 ప్లేస్లో. అప్పుడు ఈ 45 తీస్తారు. ఇక్కడ 45 ఇతన్ని తీసుకుంటారు. ఇతని కంటే కింద వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎఫ్ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్కి ఎంత వచ్చిందంటే 44.5 వచ్చింది అనుకుందాం, కానీ ఈయనకు రాదు. ఇంకో జీ ఉన్నాడు, జీకి కూడా 44.9 ఉంది అనుకుందాం, ఈయనకి రాదు. హెచ్ ఉన్నాడు, హెచ్కి ఫర్ ఎగ్జాంపుల్ 42 వచ్చింది, అయినా రాదు. కాబట్టి ఇక్కడ లాస్ట్గా 327% తీస్తారు. ఇప్పుడు మనకి కట్ ఆఫ్ రిలీజ్ చేస్తాడు కదండి. అప్పుడు ఏం చేస్తారంటే కట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓబీసీ అనుకుందాం, ఓబీసీ వాళ్ళది. ఓబీసీ కానీ యూఆర్ కానీ అన్ని నెలలు తీస్తారండి. ఈ క్యాస్ట్ అది ఇది చూడడు ఇలా. అయితే ఈయన యూఆర్ అనుకుందాం, లేదంటే ఈయన ఎస్సీ అట్లా అనుకుందాం. మనకేం చేస్తాడంటే ఎస్సీలో ఇతను ఉన్నాడు, ఇతనే లీస్ట్ అన్నట్టు అనుకుందాం, ఎస్సీలో. అంటే ఇంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు అంటే ఉన్నారు. కాకపోతే ఇక్కడికి ఇప్పుడు టాప్లో నిండిపోతుంది కదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు నిండిపోతుంది, పోస్టులు అన్నిటి అయిపోతున్నాయి కాబట్టి నిండిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ నిండిపోయిన దాంట్లో 327%లో ఎస్సీ ఎక్కడ ఉన్నాడు, లీస్ట్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, అది ఇతనే అనుకుందాం. అప్పుడు ఎస్సీ 61 అలా ఇస్తాడు. ఇప్పుడు ఈయన ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఓబీసీ అనుకుందాం. ఓబీసీ అంటే ఎస్సీకి ఎక్కువ ఉంటుంది, ఓబీసీకి తక్కువ ఉంటుందని కాదు, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఈ ఉన్నాడు, ఇతనే లీస్ట్ ఇక్కడ ఉన్నాడు, ఈయన లాస్ట్లో ఉన్నాడు. కాబట్టి ఓబీసీ కట్ ఆఫ్ 45 అని ఇస్తాడు. మనం ఏమనుకుంటామంటే ఈ 45 వస్తే జాబ్ వస్తుంది అట్లా అనుకుంటాం, కానీ కాదు. ఇంతకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి జాబ్, ఎస్సీలో ఇంతకంటే ఎక్కువ ఇంకున్నారు అలా జాబ్. అది మినిమం మార్క్స్ అన్నట్టు. కట్ ఆఫ్ అంటే అది మినిమం మార్క్స్. అన్నట్టు దానికంటే హయ్యెస్ట్ ఉన్న వాళ్ళనే తీసుకుంటాడు. ఇప్పుడు లాస్ట్ నోటిఫికేషన్లో మనకు 31 పాయింట్ కానీ 30 పాయింట్ కానీ అనుకుంటే మార్క్స్ ఉన్నాయి కదా సిసిఐ, దానికంటే హయ్యెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకుంటాడు అన్నట్టు. అలా మొత్తం ఫిల్అప్ చేసుకుంటూ వస్తాడు. సరే, ఒకవేళ ఫిల్అప్ చేస్తున్నాడు అంటే లాస్ట్ నోటిఫికేషన్లో ఏమైందంటే పోస్టులు మిగిలిపోయినాయి, జనరల్ వాళ్ళకి ఇచ్చేశారు. కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనకి అప్రెంటిస్షిప్ క్వాటాలోనే ఫిల్ అయిపోతారు మ్యాక్సిమం. ఓకే అండి, ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది అసలు మనకి ఈ 1/3 ఎలా చేస్తారు ఇది చూద్దాం. ఇది ఈ 1/3, 2/3 ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాండిడేట్, బి క్యాండిడేట్ ఉన్నాడు, సి క్యాండిడేట్ కూడా ఉన్నాడు. NAC ఇతనికి
ఎంత వచ్చిందంటే ఒక 75% వచ్చింది. ఇతనికి ఒక 90% వచ్చింది. ఇతనికి ఒక 84% వచ్చింది అనుకున్నా. ఇప్పుడు వీళ్ళకి ఎన్ఏసి నుండి ఈ 75% కదండి, దీన్ని ఏం చేస్తారంటే 1/3 చేయాలి. ఎన్ఏసి పర్సంటేజ్ని 1/3 ఎంత వస్తుంది? 75% 1/3 అంటే 25 మార్క్స్. ఎన్ఏసి మార్క్స్ యాడ్ అవుతున్నాయి, 25 మార్క్స్. ఇతనికి 30 మార్క్స్. ఇతనికి 28 మార్క్స్. 28 మార్క్స్ యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు వీళ్ళు సిబిటి రాశారు. సిబిటి రాస్తే సిబిటి మార్క్స్ చూద్దాం. సిబిటి మార్క్స్ ఇతను ఎంత తెచ్చుకున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్గా 51 తెచ్చుకున్నాడు. బి ఎంత తెచ్చుకున్నాడంటే 45 మార్క్స్ తెచ్చుకున్నాడు. సి ఎంత అంటే 48 తెచ్చుకున్నాడు అనుకున్నాం. ఇప్పుడు ఇది 2/3 అవుతుంది. 51 ఇంటూ 2/3, 45 ఇంటూ 2/3, 48 ఇంటూ 2/3. చూద్దాం. 3. ఇప్పుడు సిబిటి 2/3 చేశాక ఇతనికి 34 మార్క్స్ అవుతున్నాయి. ఇంకా మనం ఇక్కడ ఎన్ఏసి యాడ్ చేయాలి. ఎన్ఏసి మార్క్స్ ఇక్కడ యాడ్ చేయాలి. యాడ్ చేద్దాం. ప్లస్ చేయాలి. ఇక్కడ ఈ 25 మార్క్స్ దీనికి ప్లస్ చేయాలి. 25 ప్లస్ చేస్తే ఎంత అయింది? 59 మార్క్స్ అయింది. ఇతను 2/3 చేద్దాం. 15 2 జా 30. ఎంత మార్క్స్ యాడ్ అయినాయి? 30. ఇతనికి 60 మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ 32 అవి 28 ఇంత 60 మార్క్స్. చూడండి, ఇతనికి పర్సంటేజ్ అనేది తక్కువ ఉంది, ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నాడు. 51 తెచ్చుకున్నాడు. అయినా ఇతను 59 మార్క్స్ వస్తున్నాయి. ఇతనికి 45 మార్క్స్ తెచ్చుకున్నాడు అంతే. కాకపోతే ఇతనికి ఏముందంటే పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంది. ఎన్ఎస్సి పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి మార్క్స్ ఎక్కువ, 5 మార్క్స్ ఎక్కువ యాడ్ అవుతున్నాయి. ఇక్కడ ఎన్ఎస్సిలో 5 మార్క్స్ ఎక్కువ యాడ్ అవుతున్నాయి కాబట్టి ఇతను సిబిటీలో తక్కువ తెచ్చుకున్నా కానీ ఇతనికి ఏ కంటే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ ఏ కంటే ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ సెలెక్షన్ ఎవరికి అవుతుంది ఇక్కడ అంటే ఈ బీకి ఎక్కువ వస్తుంది కాబట్టి ఏ కంటే ఇతనికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నట్టు ఈ బీకి. అండ్ ఇక్కడ సి చూద్దాం. సి 60 మార్క్స్ వస్తున్నాయి. సికి 60 మార్క్స్ వచ్చాయి ఎన్ఎస్సిలో. ఇప్పుడు అది సిబిటి ప్లస్ ఎన్ఎస్సిలో ఇతనికి సేమ్ ఉంది మార్క్స్. మరి ఇది ఎలా తీస్తారు అంటే మనకి ఏజ్ ఉంటుంది కదండి, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ ప్రకారంగా చూస్తారు. అంటే ఎవరు ఎర్లీ అలా చూస్తారు. ఓకేనా అండి. ఈ ఎన్ఎస్సి ప్లస్ సిబిటి ఇవి 1/3 2/3 అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అండి.